హైదరాబాద్ విజయవాడ మార్గంలో భారీగా ట్రాఫిక్ జామ్ ఏర్పడింది. వరుస సెలవులు రావడంతో జనం సొంతూల బాట పట్టారు. ఓఆర్ఆర్ నుంచి విజయవాడ హైవేపై వాహనాలు నెమ్మదిగా కదులుతున్నాయి. రోడ్డు విస్తరణ పనులతో కొన్ని చోట్ల రాకపోకలకు అంతరాయం కలుగుతుంది. వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. గంటల తరబడి ప్రయాణికులు ఇక్కట్లు పడుతున్నారు. టోల్ ప్లాజాల వద్ద వాహనాలు నెమ్మదిగా ముందుకు వెళ్తున్నాయి. రైట్, ఇదే విషయానికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి కిరణ్ అందిస్తారు. కిరణ్, లక్ష్మి, క్రిస్మస్ సెలవుల నేపథ్యంలో హైదరాబాద్ టు విజయవాడ, వరంగల్ టు హైదరాబాద్, నార్కట్పల్లి టు అద్దంకి హైవేలు మొత్తం కూడా రద్దీగా మారినటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. ఎందుకంటే ఇటు క్రిస్మస్ సెలవు ఉన్నటువంటి నేపథ్యంలో ఇటు తెలంగాణ నుంచి ఏపీకి వెళ్లేటువంటి వాహనాలతో పాటు ఇటు ఉమ్మడి నల్గొండ జిల్లా, ఇటు వరంగల్ సంబంధించి ఎక్కువగా వెళ్తున్నటువంటి వాహనాలతో కూడా ఇటు పూర్తిగా వాహనాలు అయితే అంటే హైవేలపై అయితే రద్దీ అయితే పెరుగుతున్నటువంటి పరిస్థితులు అయితే ఉన్నాయని చెప్పొచ్చు. ఇటు ఆ నేపథ్యంలోనే ఇటు హైదరాబాద్ విజయవాడ హైవేపై ఉన్నటువంటి ఈ కొర్లపాడ, అదేవిధంగా పంతంగి టోల్ ప్లాజా, అదేవిధంగా ఇటు నార్కట్పల్లి అద్దంకి హైవేపై ఉన్నటువంటి మాడుగులపల్లి టోల్ ప్లాజా వద్ద కూడా ఇటు వాహనాల రద్దీ అయితే పెరిగినటువంటి పరిస్థితి అయితే ఉందని చెప్పొచ్చు. ఒక్కో టోల్ ప్లాజా వద్ద కూడా దాదాపు 2 కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఇటు హైదరాబాద్ వరంగల్ హైవేపై ఉన్నటువంటి బీబీనగర్ టోల్ ప్లాజా వద్ద దాదాపు 2 కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్ అయినటువంటి పరిస్థితి అయితే ఉంది అని చెప్పొచ్చు. ఇటు ముఖ్యంగా ఇటు హైదరాబాద్ విజయవాడ హైవేపై ఉన్నటువంటి చౌటుపల్లి కావచ్చు, చిట్యాల హైవే ఆ ప్రాంతాల్లో కూడా రోడ్డు నిర్మాణాల పనులు జరుగుతున్నటువంటి నేపథ్యంలో వాహనాలు నెమ్మదిగా కలుగుతున్నటువంటి పరిస్థితి అయితే ఉంది. ఆ నేపథ్యంలో కూడా ట్రాఫిక్ జామ్ అవుతున్నటువంటి పరిస్థితి కనబడతా ఉంది. వరుసగా దాదాపు ఇటు మండే వరకు కూడా సెలవులు ఉన్నటువంటి నేపథ్యంలో ఇటు సొంత ఊర్లకు వెళ్తున్నటువంటి వాహనాలతో కూడా ఇటు హైవే వీలు మొత్తం కూడా రద్దీగా మారినటువంటి పరిస్థితి అయితే ఉంది. ఆ నేపథ్యంలో ఇటు మహాత్మా గాంధీ బస్ స్టేషన్ తో పాటు ఇటు రైల్వే స్టేషన్లు, బస్ స్టాండ్లు మొత్తం కూడా చిక్కిరిసిపోయినటువంటి పరిస్థితి అయితే కనబడతా ఉంది. వరలక్ష్మి. రైట్ కిరణ్, థ్యాంక్ యూ.